దీని పేరు ఇంకటర్న్. దీనికి ఈ పేరు ప్రాచీన పెరు నాగరికత నుంచి వచ్చింది. ఈ పక్షి ఎక్కువగా పెరు, చిలీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని శరీరం మొత్తం బూడిద రంగులో ఉంటుంది. దీనికి రెండు వైపులా తెల్లటి మీసాలు ఉంటాయి. ముక్కు దగ్గర కనిపించే మీసం పక్షి పెద్దదైనట్టు సూచిస్తుంది. అలాగే దాని ముక్కు, పాదాలు నారింజ రంగులో ఉంటాయి. ఈ పక్షి 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ముఖ్యంగా చేపలను తినడానికి ఈ పక్షి ఇష్టపడుతుంది. చేపలను వేటాడడంలో ఇది నేర్పరి. మీసాలే కాదు, గొంతు కూడా వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పిల్లి లాంటి శబ్దం చేస్తుంది. దీని పేరు జైంట్ హార్న్బిల్. ఈ పక్షులు కొమ్ముతో పెద్ద ముక్కు కలిగి ఉంటుంది. ఇవి హిమాలయాలు, భూటాన్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పక్షుల ప్రత్యేకత వాటి గూడును కట్టి కుటుంబాన్ని సంరక్షించే విధానం అమోఘం. ఆడ హార్న్బిల్ గుడ్లు పెట్టినప్పుడు మగ హార్న్బిల్ ఆడపక్షిని గూటి లోపలే పెట్టి మట్టితో బయట నుంచి కట్టి ఆహారం అందించడానికి మాత్రం చిన్న హోల్ పెట్టి భద్రంగా ఉంచుతుంది. పిల్లలు పెద్దవై బయటకు వచ్చే వరకు మగపక్షి ఆహారం అందిస్తూనే ఉంటుంది. ఇది చాలా అరుదైన స్వభావం. ఎందుకంటే ఇది ఆడపక్షిని మరియు పిల్లలను సంరక్షించడానికి సహకరించే విధానం చూస్తే వీటిని చూసే కుటుంబ సంరక్షణ బాధ్యత తండ్రి నేర్చుకున్నాడేమో అనిపిస్తుంది. ఓగెల్ కాప్ బోవర్ బర్డ్. ఓగెల్ కాప్ బోవర్ బర్డ్ అనే పక్షి దాని అద్భుతమైన గూడు నిర్మాణ శైలితో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ పక్షి న్యూగినియా ప్రాంతానికి చెందినది. ఇది బోవర్ బర్డ్ కుటుంబానికి చెందిన ఒక ప్రత్యేకమైన పక్షి. ఇది గూడు నేలపై కలపపు కొమ్మలతో నిర్మించుకుంటుంది. గూడు చుట్టూ వివిధ రకాల రంగులు, ప్రకాశవంతమైన పూలు, పండ్లు, ఆకులు, బొమ్మలు వంటి వస్తువులతో అలంకరించుకుంటుంది. గూడు నిర్మాణం దాదాపు 1 నుంచి 2 నెలల పాటు కొనసాగుతుంది. ఇదంతా ఆడపక్షిని ఆకర్షించేందుకే ఇలా చేస్తుంది. మగపక్షి ఇలా అలంకరించుకొని సంగీతంలా స్వరాలిచ్చి ఆడపక్షిని తన వైపు ఆకర్షించేందుకు పాటలు పాడుతుంది. మనిషి ప్రతిదీ పక్షిని చూసే నేర్చుకున్నాడేమో అనిపిస్తుంది వీటిని చూస్తే. ఈ పక్షులు సముద్రపు అలలకు అటు ఇటు పరిగెత్తే ఫన్నీ హ్యాబిట్ కలిగి ఉంటాయి. కానీ అవి ఎందుకు అలా చేస్తున్నాయి? ఈ అద్భుతమైన పక్షులను శాండర్లింగ్స్ అని పిలుస్తారు. అలా వెనక్కి వెళ్ళినప్పుడు అవి క్రిస్టియన్లను మరియు వామ్స్ ను పట్టుకోవడానికి తడి ఇసుక వైపు పరిగెడతాయి. అలా తిరిగి వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా ఉండడానికి అవి త్వరగా వెనక్కి పరిగెడతాయి. అలా నిరంతరం చేస్తూ నీటిలో కొట్టుకుపోకుండా సురక్షితంగా ఉంటూనే ఆహారాన్ని సేకరిస్తాయి. అద్భుతమైన పక్షులు కదా. ఇది ప్రాణాలు తీయగల పక్షి. అవును, ఈ పక్షి తలుచుకుంటే మన ప్రాణాలు కూడా తీస్తుంది. ఈ పక్షి పేరు కసోవరి. ఈ పక్షి ఎంత ప్రమాదకరమైందంటే 2019లో ఫ్లోరిడాలో తన యజమానిని ఈ పక్షి చంపేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షిగా ఈ ఘటనతో తెలిసింది. ఇవి మనిషిని కూడా చంపేంత బలంగా ఉంటాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షిగా అభివర్ణించి తన పేజీల్లో చోటిచ్చింది. కసోవరి పక్షి కాలి బొటన వేలు లావుగా, వాడిగా, బలంగా ఉంటుంది. దానితో అది ఒక వ్యక్తిని కడుపును చీల్చి చంపగలిగేంత ప్రమాదకారి. సాధారణంగా ఈ పక్షులు ఆస్ట్రేలియా, పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో కనిపిస్తాయి. జాకోబిన్ కుకూ బర్డ్. దీన్ని చాతక పక్షి అని తెలుగులో అంటారు. కోయిల జాతికి చెందిన పక్షి. ఆసియాలోను, ఆఫ్రికాలోను, మయన్మార్ లోని కొన్ని చోట్ల ఈ పక్షి కనిపిస్తుంది. దీన్ని కొంతవరకు భారత్ లో వలస పక్షి అని పేర్కొనవచ్చు. మన దేశంలోనికి ఈ పక్షి వచ్చే సమయాన్ని అనుసరించి దీనితో పాటు ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని భావిస్తారు. అందువల్ల ప్రజలు దీని పిలుపు వింటే వర్షాలు కురుస్తాయని నమ్ముతారు. ఈ పక్షి కేవలం తొలకరి వర్షపు చినుకును నేరుగా నోరు తెరచి పట్టుకుని తాగుతుందని, లేకుంటే నీరు తాగకుండా రోజుల తరబడి బతుకుతుందని చెబుతుంటారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇవన్నీ అసత్యాలని కొట్టిపారేస్తున్నారు. ఇవి కోకిల్లాగానే ఇతర పక్షులు పెట్టిన గుడ్లలో గుడ్లను ఉంచి వాటి పిల్లల సంరక్షణను ఇతర పక్షులకు అప్పచెప్తాయి. హనీ గైడ్ పక్షి. ఇది ప్రధానంగా ఆఫ్రికా మరియు ఆసియా ఖండాల్లో కనిపించే ప్రత్యేకమైన పక్షి. ఈ పక్షి యొక్క ప్రత్యేకత ఇది మనుషులతో ఒక మంచి సంబంధం కలిగి ఉంటుంది. హనీ గైడ్ పక్షి ఇది అడవుల్లో చెట్ల మొద్దుల్లో ఉండే తేనెతెట్లను కనిపెడుతుంది. కానీ అది ఆ తేనెతెట్టును బయట నుంచి తీయలేదు కాబట్టి ఒక ప్రత్యేకమైన శబ్దం చేసి మానవుల దృష్టిని ఆకర్షిస్తుంది. పక్షి మనుషులను ఆకర్షించే విధంగా అరుస్తూ చెట్టు వరకు తీసుకెళ్తుంది. మనుషులు ఆ చెట్టును గుర్తించి తేనెకోటను పగలగొట్టి తేనెను సేకరిస్తారు. వారు తేనెను తీసుకున్న తర్వాత మిగిలిన తేనెను లార్వాను హనీ గైడ్ పక్షి తింటుంది. ఇది ఇలా మనుషుల్ని గైడ్ చేస్తూ ఆహారం సంపాదించుకుంటుంది కాబట్టి దీనికి హనీ గైడ్ అని పేరు పెట్టారు. చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది. కాకి ఒకటి నీళ్లకై కావు కావుమని అర్చను అనే పద్యం మనకు తెలిసిందే. అయితే ఏదో పద్యం కోసం రాశారనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈ వీడియో చూడండి. ఆ పద్యాన్ని రుజువు చేస్తూ కాకి ఆ బాటిల్లో నీళ్లు తనకు అందకపోతే ఎలా రాళ్లు అందే వరకు వేసి నీళ్లు అందాక తాగిందో చూడండి. నిజంగా అద్భుతం కదా.
ప్రపంచంలోనే అతి పెద్ద ముక్కు ఉన్న పక్షి ఇదే. దీని ముక్కు దాని శరీరం యొక్క పొడవులో 1/3 ఉంటుంది. దాని ముక్కుతో ఎంత పెద్ద జీవినైనా మింగేందుకు ప్రయత్నిస్తుంది. దాని ముక్కుకు పాకెట్ లాంటి ఒక సంచి ఉంటుంది. ఈ పాకెట్ పెలికాన్కు ఒక వరం. ఓవర్ హెడ్ పై కదులుతూ అది విపరీతమైన వేగంతో కిందకు దుక్కుతూ దాని ఎరను క్షణికావేశంలో పట్టుకుంటుంది. పెలికాన్లు ఎంతో నైపుణ్యం కలిగి ఉంటాయి. వాటిని స్కైజాలర్లు అని కూడా పిలుస్తారు. వీటి రెక్కల పొడవు 3 మీటర్ల వరకు ఉండవచ్చు. అందువల్ల అవి గాలి మీద సునాయాసంగా ఎగరగలవు. పెలికాన్ల శరీర నిర్మాణం, ఎగిరే విధానం మరియు ఆహార సంపాదన ప్రకృతి అందాన్ని ప్రతిబింబిస్తాయి. హమ్మింగ్ బర్డ్స్ చిన్నపాటి పక్షులు, పూల పరాగ సంపర్కం చేసే పక్షులు. ఇది తేనెను, చిన్న పురుగులను తింటుంది. వీటి సంతానోత్పత్తి ఒక అద్భుతం. ఆడపక్షి గూడు నిర్మాణం ప్రారంభిస్తుంది. గూడు కోసం ఇది మృదువైన మొక్క భాగాలు ఉపయోగిస్తుంది. చిన్న మొక్కలపై లేదా ఆకులతో కూడిన చోట్ల గూడు నిర్మిస్తాయి. ఈ గూడు చిన్నగా గుండ్రని ఆకారంలో ఉంటుంది. పిల్ల పక్షులు గుడ్లలో నుంచి బయటకు వచ్చాక తల్లి పక్షి వాటికి తేనె పువ్వులు, చిన్న పురుగులు తినిపిస్తూ వాటి ఎదుగుదలకు సహాయపడుతుంది. చిన్న పక్షులు ఎదగడానికి 2 నుంచి 3 వారాలు పట్టొచ్చు.